హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఏంటంటే రీసెంట్గా పోకో X7 సిరీస్ని అయితే అఫీషియల్గా మన ఇండియాలో అయితే లాంచ్ చేయడమే జరిగింది. ఈ వీడియోలో మనం ఏంటంటే పోకో X7 Pro మొబైల్ అసలు వాల్యూ ఫర్ మనీ మొబైలా కాదా, ఎంత ప్రైస్ పెట్టారు, అసలు ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, అసలు ఇది ఓవరాల్గా గేమింగ్ మొబైలా కాదా అనేది ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియో ద్వారా అయితే ఈ మొబైల్ గురించి అయితే మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను. మెయిన్లీ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. మనకి పోకో X6 ప్రోలో వచ్చేసరికి మీకు 8300 ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది. లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈసారి మనకి కొత్త ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది. ఇది కూడా మీకు చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. మనకి 8400 అల్ట్రా ప్రాసెసర్ అనేది మీకు గేమింగ్ అయితే మాత్రం మీకు ఎటువంటి గ్రాఫిక్స్లో అయినా మీకు ఎటువంటి గేమ్ అయినా మీకు చాలా స్మూత్గా అయితే హ్యాండిల్ చేయగలిగే ప్రాసెసర్ అనమాట. మనకి ఓవరాల్గా మీకు ఇది గేమింగ్ ప్రాసెసర్ మీకు చాలా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అందజేస్తుంది అనమాట. మనకి ఇది BGMI లాంటి గేమ్స్ మీకు ఏకంగా 120 FPS కూడా హ్యాండిల్ చేయగలిగే ప్రాసెసర్ అనమాట. మనకి కాకపోతే ఫీచర్ అప్డేట్స్లో వీళ్ళు 120 FPS ఆప్షన్ అయితే ఈ మొబైల్ అయితే తీసుకొస్తారు. కొత్త ప్రాసెసర్ కాబట్టి మీకు ఆప్టిమైజేషన్ అయితే అంతగా అయితే ఉండదు. కాకపోతే మీకు పోను అయితే మీకు అప్డేట్స్ వస్తూ మీకు చాలా మంచి ఫిక్సింగ్ అయితే అవుతుంది. అంటే మనకి మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పోతూ మనకి అప్డేట్స్ ద్వారా అయితే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనమాట. మనకి పోకో X7 Pro మొబైల్లో ప్రాసెసర్ వచ్చేసరికి మీకు ఓవరాల్గా పవర్ఫుల్ ప్రాసెసర్ మీకు ఈ మొబైల్లో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి మీకు గేమింగ్ అయితే మాత్రం చాలా బాగా అయితే హ్యాండిల్ చేయగలదు. పోకో X7 Pro 5G మొబైల్ అయితే మాత్రం మీకు ఓవరాల్గా మీకు గేమింగ్ మొబైల్ అనమాట. ఇది వచ్చేసరికి మీకు ఇంకా మెయిన్లీ ఇంకా దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.67 ఇంచెస్ 1.5K AMOLED స్క్రీన్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో కొనే డిస్ప్లే 12-bit ప్యానెల్ డిస్ప్లే అనమాట. మనకి ఓవరాల్గా డిస్ప్లే కూడా మీకు ఫ్లాట్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. మనకి పోకో X7 వచ్చేసరికి మీకు కర్వ్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. మనకి ఎందుకు దీనికి ఫ్లాట్ డిస్ప్లే ఇచ్చారంటే మాత్రం మనకి గేమింగ్ అని చెప్పొచ్చు. మనకి గేమింగ్ ఆడేటోళ్ళకి ఫ్లాట్ డిస్ప్లే అయితే కరెక్ట్గా అయితే ఉంటుంది కాబట్టి మీకు పోకో X7 Pro 5G మొబైల్ వీళ్ళు ఫ్లాట్ డిస్ప్లేని అయితే యూస్ చేయడమే జరిగింది అనమాట. మనకి మంచి డిస్ప్లే కూడా మీకు క్వాలిటీ అయితే ఉంటుంది. మీకు 12-bit ప్యానెల్ డిస్ప్లే కాబట్టి మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది అనమాట. మనకి డాల్బీ విజన్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. HDR10+ సపోర్టు చాలా విధాలుగా మీకు డిస్ప్లే కూడా మీకు చాలా మంచి డిస్ప్లేని అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. మనకి ఓవరాల్గా వచ్చేసరికి మీకు మనకి సన్లైట్లో కూడా చాలా విజిబిలిటీ అయితే ఉంటుంది. మీకు చాలా హై పీక్ బ్రైట్నెస్ని కూడా యూస్ చేయడం జరిగింది మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి మీకు. ఇంకా ఈ మొబైల్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మీకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి డ్యువెల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ సెన్సార్ అయితే వస్తుంది అనమాట. మనకి లాస్ట్ టైం వేరే సెన్సార్ అయితే యూస్ చేయడం జరిగింది. కాకపోతే ఈసారి వచ్చేసరికి మీకు సోనీ సెన్సార్కి అయితే వీళ్ళు అప్గ్రేడ్ చేయడం జరిగింది. పోకో X7 Pro 5G మొబైల్లో వచ్చేసరికి మీకు ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీలో మీకు 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే మనకి బ్యాక్ సైడ్ నుంచి అయితే ఉంటుంది అనమాట. మనకి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. మీకు అంతగా అయితే యూజ్ అయితే ఉండదు, వైడ్ యాంగిల్ 8 మెగాపిక్సెల్ కాబట్టి మీకు. ఇంకా ఫ్రంట్ వచ్చేసరికి మీకు 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే వస్తుంది అనమాట. మనకి లాస్ట్ టైం వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ అయితే యూస్ చేస్తే ఈసారి 20 మెగాపిక్సెల్కి అయితే అప్గ్రేడ్ అవుతే జరిగింది అనమాట. మనకి మీకు ఫ్రంట్ వచ్చేసరికి 1080p 30 FPS వరకు మాత్రం వీడియో రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఈ మొబైల్ వచ్చేసరికి మీకు. ఇంకా డిజైన్ గురించి మాట్లాడుకుంటే మీకు డిజైన్ కూడా మీకు మొత్తం పాలికార్బోనేట్ బాడీ 3 కలర్ వేరియంట్స్తో అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా మీకు డిజైన్ కూడా మీకు చాలా బెటర్ అయితే ఉంది. సేమ్ ఐఫోన్ డిజైన్ లాగైతే కనబడుతుంది. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మాత్రం మీకు దూరం నుంచి చూస్తే మీకు సేమ్ ఐఫోన్ లాగానైతే ఈ మొబైల్ అయితే కనబడుతుంది. పోకో X7 Pro 5G మొబైల్ అయితే మాత్రం మనకి. దాంతోపాటు మనకి ఇందులో IP68, 69 వాటర్ రెసిస్టెంట్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి డీప్ వాటర్లో పడిపోయినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. మనకి కూల్ వాటర్లో పడిపోయినా హాట్ వాటర్లో పడిపోయినా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే మీకు చాలా మంచి అంటే IP రేటింగ్తో అయితే వస్తుంది. మీకు వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి మీకు డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి లాస్ట్ టైం అయితే ఆప్షన్ అయితే లేదు, ఈసారి మీకు వీళ్ళు ప్రీమియం ఫీచర్స్ని అయితే ఈ మొబైల్ అయితే ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది అనమాట. మనకి ఇంకా దాంతోపాటు ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మాత్రం బ్యాటరీ కూడా మీకు ఏకంగా చాలా అప్గ్రేడ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఏకంగా ఇందులో 6550 mAh బ్యాటరీ అయితే మనకి మొబైల్ బ్యాటరీ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఇది 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఏకంగా మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మీకు 1 అవర్లోనే మీకు ఫుల్ ఛార్జ్ అయితే అవడం అయితే జరుగుతుంది. ఈ మొబైల్ వచ్చేసరికి మీకు ఓవరాల్గా బెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ బెస్ట్ బ్యాటరీ అయితే వస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి మీకు. ఇంకా ఓవరాల్గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది 8GB 256GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఇది అన్ని కార్డ్ ఆఫర్స్తో కలుపుకొని ఫస్ట్ సేల్ ఇది వచ్చరికి 25,000 రూపాయలకి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ వచ్చరికి ఫ్లిప్కార్ట్లో మనకి జనవరి 14వ తారీఖు అయితే సేల్లోకి అయితే రాబోతున్నాడు. మనకి ఓవరాల్గా ఈ మొబైల్ ఈ ప్రైస్కి కొనొచ్చు అంటే మాత్రం మీకు 100% అయితే కొనదగ్గ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఇది చాలా ఎక్సలెంట్ ఫీచర్స్తో ఉన్నాయి. IP వాటర్ రెసిస్టెంట్ ఉంది మనకి. దాంతోపాటు మనకి మంచి బ్యాటరీ లైఫ్ వస్తుంది. మీకు బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం మనకి ఏకంగా ఇది
ఖచ్చితంగా ఎంత హెవీ యూజర్ అయినా కూడా ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే 100% అయితే వస్తుంది అనమాట మనకి. ఎందుకంటే 6500 mAh ఆఫ్ ది బ్యాటరీ కాబట్టి మీకు ఇంత బ్యాటరీ లైఫ్ ఇచ్చారు. ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది ఏమో అనుకుంటారు. కాకపోతే మనకి ఇది కొత్త టెక్నాలజీ బ్యాటరీని అయితే వీళ్ళు యూస్ లిథియం అయాన్ కాకుండా మీకు వేరే టెక్నాలజీ డిస్ప్లేని అయితే అంటే డిస్ప్లే బ్యాటరీ టెక్నాలజీని అయితే యూస్ చేయడం అయితే జరిగింది అనమాట మనకి. కార్బన్ అయాన్ బ్యాటరీస్తో అయితే వస్తుంది అనమాట మనకి ఈ మొబైల్ వచ్చేసరికి మీకు. కాకపోతే కొంచెం వెయిట్ అయితే తగ్గుతుంది. బ్యాటరీ లైఫ్ ఎక్కువైనా కూడా మీకు వెయిట్ అయితే అంతగా అయితే ఉండదు. మీకు ఇది 200 grams అలాగైతే వెయిట్ అయితే ఉంటుంది అనమాట మనకి. ఓవరాల్గా ఈ ప్రైస్కి అయితే మాత్రం మీకు చాలా ఎక్సలెంట్ మొబైల్, గేమింగ్ ఫీచర్స్ చాలా బెటర్ అయితే ఉంటాయి అనమాట మనకి. ఓవరాల్గా మీకు మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ పోకో X7 Pro మొబైల్ అయితే మాత్రం 100% అయితే తీసుకోవచ్చు. ఇది గైస్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.